హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో రైతన్నలకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది మీకు అందుబాటులో ఉంటాయి. మిత్రులారా, ఎప్పటికప్పుడు మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, వీలైనంత వరకు అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎంతో శ్రమించి ఒక వీడియోస్ చేయడానికి మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో శ్రమ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ నుండి లైక్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, వీలైనంత వరకు ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండండి. అదేవిధంగా మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే అందరు కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది అందరు కూడా వెళ్ళిపోతుంది, అందరు కూడా తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. తెలంగాణలో ప్రవేశపెట్టిన కొత్త పథకం గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియో చివరిలో రాజీవ్ యువ వికాసం సంబంధించిన స్కీమ్ గురించి కొంత అప్డేట్ అయితే మీ ముందుకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే, ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ పెన్షన్లు పెంపు మోదీ సంచలన నిర్ణయం. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పెన్షన్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పాత పెన్షన్ ఏదైతే ఉందో ఈపీఎస్ 95, ఈ యొక్క ఈపీఎస్ 95 కింద దాని యొక్క భద్రత పెంచడానికి ప్రభుత్వం అయితే కొత్త మార్పులు అయితే తీసుకోవడం జరిగింది. వీటి గరిష్ట పరిమితి అదేవిధంగా పెంచడానికి కూడా అవకాశం కనబడుతుంది. గరిష్ట పరిమితి కూడా పెంచితే దాదాపు పెన్షనర్లకు, ఈపీఎఫ్ దారులకు చాలా ఊరట అయితే లభించనుంది. అయితే పెన్షన్లు ఒకసారి చూసుకున్నట్లయితే గరిష్ట పరిమితికి సంబంధించిన పెన్షన్లు 1,000 రూపాయల కంటే తక్కువ ఉంటే వారికైతే అదనపు ప్రయోజనాలు అయితే ఉండనున్నాయని మనకు మోదీ గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈపీఎఫ్ అమౌంట్ అనేది ఎట్లా లెక్కిస్తారంటే, ఆ యొక్క ఉద్యోగి యొక్క వారికి నెలసరి వేతనం ఉంటుంది కదా, అంటే నెల ఈ శాలరీ పరంగా లెక్కలోకి తీసుకొని మొత్తంగా లెక్కించిన తర్వాత ఈపీఎఫ్ పెన్షన్ ఎంత ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే పేర్కొనడం జరుగుతుంది. దీనిపై కూడా చాలా మందికి ఊరటైతే లభించనుంది. అదేవిధంగా వీటి పెన్షన్ కూడా దాదాపు మొన్న మనకు ఏపీ కమిషన్ ఆధారంగా ఈ యొక్క పెన్షన్ అనేది దాదాపు 9,000 నుండి 18,000 రూపాయలుగా పెంచాలని కూడా కేంద్రం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి ఈ ఏప్రిల్కి ఇవి కొత్త విధానం అమలైతే దిశగా ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈపీఎఫ్ దారులు, పెన్షనర్లు కొడుతున్నారు వారికి ఇవన్నీ పెన్షన్ కూడా వారి యొక్క వైద్య ఖర్చులకు, అదేవిధంగా వారి యొక్క సహాయానికి ప్రభుత్వం అయితే అండగా ఉండాలని కూడా ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైనంత వరకు అందరూ కూడా షేర్ చేయండి. అయితే రాజీవ్ యువ వికాసం సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన రాయితీలను కూడా ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. 50,000 ఎవరైతే తీసుకుంటారో 50,000 తీసుకున్నాక వారికి పూర్తి స్థాయిలో మాఫీ కావడం జరుగుతుంది. 1,00,000 వరకు ఎవరైతే రుణం తీసుకుంటారో వాళ్ళు 90% రాయితీ, అంటే 10,000 మాత్రమే కడితే సరిపోతుంది. అదేవిధంగా 3 లక్షలు ఎవరైతే తీసుకుంటున్నారో కంపల్సరీగా వారు 1,20,000 రూపాయలు కడితే దాదాపు 1,80,000 రూపాయలు అయితే వారికి మాఫీ కావడం జరుగుతుంది. ఎవరైతే రాజీవ్ వికాసం కింద అప్లై చేసుకుంటలేరో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని వీలైనంత వరకు ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ టు ఆల్.